అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని అన్నా అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్. ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుతాం మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్ మళ్ళీ వెళ్తాం. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగా చెప్తున్నారా? టైంకి వస్తున్నారా? నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి చదువు చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? 3 సాటర్డే గుడ్ ఇస్తారు. పొంగలు పెట్టారు కదా? పొంగలు పెట్టారు ఎక్స్ట్రా చక్కెర పొంగలు పెట్టారు సార్. యాజ్ ఫర్ మెనూనా? రోజు ఇచ్చేది మీకు పెట్టి రోజు ఇచ్చాను. కూర్చోబెట్టి ఉంటుంది. ఇది ప్లేట్లు అవన్నీ క్లీన్ గా ఉంటాయమ్మా? హైజీనిక్ గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చాడా? మీకు ఆ పోర్షన్లో ఈ చెట్లు రావు.
అక్కడ ఈ చెట్లు రావు. ఈ చెట్లు రావు. ఇప్పుడు నాటి జాగ్రత్త చూస్తాను. బిల్డింగ్ అక్కడ బాగుంటుంది, వాతావరణం ఇక్కడ బాగుంటుంది. రాష్ట్రంతో ఇదే మోడల్. రాష్ట్రంతో కూడా ఇదే మోడల్. అంటే మనకు ఆ శక్తి వస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే, తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ కట్టేస్తే, వాల్యూమ్స్ వస్తే చేసేస్తున్నారు. ఇంకా వాల్యూమ్స్ మనం పడుతున్నాయి. 5 పిల్లలు తగ్గిపోయారు. 5 సంవత్సరాలు 40 లక్షలు తక్కువ తగ్గేసి 30 లక్షలు. అంటే మీకు పాపులేషన్ కూడా తగ్గింది. లూజింగ్ మోర్ టు ద ప్రొడక్షన్. ఒకటి ప్రైవేట్ సెక్టర్, రెండోది క్వాలిటీ. అంటే ఇది కూడా ఎంఎంఆర్ పాపులేషన్ తగ్గడం, అది కూడా కాదు, రెండో కాదు. దానివల్ల ఎక్కడికెక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉంది, మనకు నష్టం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పోటీ పడాలి. పోటీ తక్కువ ఉంటుంది. విద్యా వ్యవస్థ వచ్చే పిల్లలు బాగుపడతారు. వీళ్ళు మేజర్ ఉండేదంతా వీళ్ళు పాపం పేదవాళ్ళు. ఈ మెథడ్లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా, తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి, ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నా తిండి అవుతుంది. అదిగా ఏం మాట్లాడట్లా. ఓకే అమ్మా, విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్ బాయ్ బాయ్. ఓకే అమ్మా, బాయ్ బాయ్. కూర్చో, మీరు కూర్చో. పర్లేదు, ఫోన్ వాడే.